జగన్ మీద దాడికి సంబంధించి రకరకాలైనటువంటి స్పందనలు. అందులో కీలకమైనటువంటి స్పందన సొంత సోదరి షర్మిల చేసినటువంటి స్పందన. ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నాము. ఇది ఆయనకి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నటువంటిది. అంటే సాధారణంగా సాధారణంగా ఇదివరకైతే కనుక సీరియస్గా స్పందించేది. ప్రస్తుతం ఇంట్లో తలెత్తినటువంటి విభేదాల కారణంగా కావచ్చు, మరొకటి కావచ్చు, ఐ కండెమ్ ద ఇది స్టాలిన్ది ఈఎంఐ వచ్చేటప్పటికి చాలా క్లియర్గా తన వైపు నుండి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమ కంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది షర్మిల స్టేట్మెంటు. తద్వారా ఇది కాకపోతే ఒక ఆస్పెక్ట్లో బెటర్ ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు స్పందించినట్టుగా జగనే చేయించుకున్నాడని కాకుండా ఆ కోణంలో కొంతవరకు పాజిటివ్గా మాట్లాడినట్టు. సేమ్ టైం అది ప్రమాదవశాత్తు అనడం ఒక స్పెషాలిటీ అన్నమాట.